you have brought about a sensitive topic ఇక్కడ. The pads which are being used are synthetic pads. అందులో పాలీఫ్లోరోఎథిలీన్లు ఇట్లాంటివి అన్నీ ఆ లేయర్లో టు మేక్ ఇట్ లెస్ లీక్ ప్రూఫ్. కరెక్ట్. దర్ యూజింగ్ దట్. అది ఒకటి లాంగ్ టర్మ్లో వెదర్ ఇట్ ఈస్ కార్సినోజెనిక్, క్యాన్సర్ కాజింగ్గా కాదా అనేది ఇష్యూ కొద్దిసేపు పక్కన పెడితే, వన్స్ వి డిస్పోజ్ ఇట్, అది డిగ్రేడ్ అవ్వటానికి ఇట్ ఈస్ టేకింగ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. సో మిలియన్స్ ఆఫ్ ప్యాడ్స్ ఆర్ డిస్పోజ్డ్ ఎవ్రీ డే విత్ దిస్ హ్యూజ్ పాపులేషన్ అండ్ ఇట్ ఈస్ టేకింగ్ సో మచ్ టైమ్. But of course, again, as we said, everyone is going out, they want everything secure and all. Then maybe 3 days they can use that. But on low flow days, they can go for cotton things. Yeah. Natural cotton pads kuda vastunayi, banana hemp. ఇప్పుడు కొత్తగా వచ్చాయి. Those also they can use. Reusable toni problem entante, all of you and me might be having the facility to wash them thoroughly, to wash it in boiled water and all, and then drying it in the sunlight. Others don't have that facility, right? వాళ్ళకి ఏంటి ఉన్నంతలో ఈ కాటన్ ప్యాడ్స్ వాడటము, చేంజింగ్ దెమ్ ఎవ్రీ 4 to 6 hours. కెన్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, చిన్నజీర స్వామి వారి ఆధ్వర్యంలో ఎస్పెషలీ కాటన్ ప్యాడ్స్ అనేది వాళ్ళు విమెన్ కి అక్కడ వాళ్ళు తయారు చేస్తున్నారు. ఈవెన్ ఏపీలో కానీ తెలంగాణలో తయారు చేస్తున్నారు. అండ్ ఇట్ ఈస్ రియలీ సో గుడ్. Oh, yeah. Okay. And do they give it freely or what? స్టార్టింగ్ ఇచ్చినట్టున్నారు, బట్ ఇప్పుడు ఎలా ఇస్తున్నారో తెలియదు నాకు. రీసెంట్ గా వాళ్ళ ఆశ్రమాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ విమెన్ వాళ్ళు తయారు చేయడం నేను చూసాను. అంటే కమర్షియల్ ప్యాడ్స్ కి దీనికి ఏమీ తేడా లేదు. బట్ ఇది ఏంటంటే మనకి ఆ కాటన్ ఫీల్ అనేది మనం వీ కెన్ ఫీల్ ఇట్. ఫీల్ ఒకటి కెన్ గో ఇన్ టు ద నేచర్ అండ్ ఎగ్జాక్ట్లీ భూమిలో కలిసిపోతుంది. కలిసిపోతుంది. కరెక్ట్. సో మనము మన నెక్స్ట్ జనరేషన్స్ కి వీఆర్ ఆల్రెడీ చాలా ముందు జనరేషన్ మన జనరేషన్స్ అన్ని పాడు చేసేస్తాం. వీఆర్ పోజింగ్ థ్రెట్ టు ద నెక్స్ట్ జనరేషన్. సో మన చేతిలో ఉన్న ఇట్లాంటివన్నా వీ హ్యావ్ టు ఐ థింక్ అడాప్ట్ టు. సో హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలి అంటే, సో హైజీన్ ఎవ్రీ 4 to 6 hours ప్యాడ్స్ చేంజ్ చేసుకోవటము. అండ్ ఈ పెరీనియల్ హైజీన్ అనేది వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ నవడేస్ వాషింగ్ విత్ ఈ వజనల్ వాషెస్ అవన్నీ వచ్చాయి కదా. సో అది ఏమవుతుందంటే it is all again chemical, right? Frequent washing valla or directly applying to that area, it remain ఒక్కొక్కసారి douching కూడా చేస్తారు, vaginal douching, అంటే flushing of the into the vagina with water, or cleaning them with some solutions is not at all advisable. ఎందుకంటే వజైనాలో మనకి ఒక ఫేవరబుల్ బ్యాక్టీరియా ఉంటుంది, రొడలీన్స్ బాసిల్లీ అని. తర్వాత ఇట్ క్రియేట్స్ అన్ అసిడిక్ ఎన్విరాన్మెంట్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ protective. It protects that vaginal layer against so many bacterial infections. Ade kaadu, it prevents ascending that infection through the uterus, cervix, vagina nunchi cervix, uterus back into the potta, అంటే ట్యూబ్స్, ఓవరీస్ ని వీటన్నిటికీ స్ప్రెడ్ అవ్వకుండా చేస్తుంది. ఈ డూషింగ్ ఆర్ వేరింగ్ ప్యాడ్స్ ఫర్ లాంగర్ టైమ్, బ్లడ్ ఈస్ అ గుడ్ కల్చర్ మీడియా, రైట్? సో ఇట్ కాజెస్ బ్యాక్టీరియల్ మల్టిప్లికేషన్ దేర్. అది పైకి అసెండ్ అయిందనుకోండి, ఇట్ నాట్ ఓన్లీ కాసెస్ వెజైనల్ ఇన్ఫెక్షన్, ఇట్ అసెండ్స్ త్రూ ద యూట్రస్, ఎండోమెట్రియంని అఫెక్ట్ చేస్తుంది, లోపలికి పొట్టు లోపలికి వెళ్ళి ట్యూబ్స్ అండ్ ఓవరీస్ని అఫెక్ట్ చేస్తుంది. ఇట్ కెన్ కాజ్ పెరిటోనైటిస్లు, ఎండోమెట్రైటిస్ అండ్ ఆల్. ఫ్రీక్వెంట్గా ప్యాడ్స్ చేంజ్ చేసుకోవడం, జస్ట్ వాషింగ్ విత్ సోప్ అండ్ వాటర్. చాలా మంది అడుగుతారు ఎట్లా హైజీన్ ఎట్లా అని. జస్ట్ వాషింగ్ విత్ సోప్ అండ్ వాటర్ ట్వైస్ ఆర్ థ్రైస్ మ్యాక్స్. జనరల్ పబ్లిక్ అర్థం కావడానికి సోప్ అండ్ వాటర్ అంటే ఏంటి? నార్మల్గా మనము సోప్ తోటో సబ్బుతోటి స్నానం చేస్తాము, అదే సబ్బుతోటి ఆ ఏరియాని కూడా వాష్ చేసుకోవటము అంతే. చేసుకుని డ్రైగా ఉంచుకోవాలి. వేర్ కాటన్ ప్యాంటీస్, నో సిల్క్ ఆర్ సింథటిక్ వన్స్, అండ్ చేంజింగ్ ట్వైస్ ప్యాంటీస్. ఇది దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ do not apply talcum powders or sprays or scents or deodorants, anything in that area. Talcum powder అయితే it causes cancers also. So nothing to be used. కానీ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువ విమెన్లోనే చూస్తాం, మెన్లో ఉండదా? అంటే డేట్ వచ్చే ముందు చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి, లేదంటే వచ్చిన తర్వాత ఒకలా ఉంటుంది, అయిన తర్వాత ఒకలా ఉంటుంది. ఇంత అప్ అండ్ డౌన్ హార్మోన్స్ అనేవి ఓన్లీ ఫర్ ఉమెన్, నాట్ ఫర్ మెన్. మెన్లో కూడా ఆండ్రోపాజ్ అని అంటారు, బట్ యు నో ఐ థింక్ దే విల్ సమ్హౌ ఓవర్కమ్ ఇట్. మనకి ఉన్న వేరియస్ స్ట్రెస్సెస్ తోటి హార్మోన్ ఎఫెక్ట్ డైరెక్ట్ ఉంటుంది. సో ఇట్ కాజెస్ అసలు ఫిజికల్ చేంజెస్ అన్నీ వస్తాయి. ఫ్యూ గర్ల్స్ కెన్ ఆర్ విమెన్ కెన్ హ్యావ్ లిటిల్ వెయిట్ గెయిన్, అంటే ఫ్లూయిడ్ రిటెన్షన్ వస్తుంది ఆ టైంలో. బ్రెస్ట్ హెవీనెస్ ఉంటుంది, టెండర్నెస్ ఉంటుంది.
pain, they will suffer with severe pain, a breast pain. They will not anyone to touch the body also. అవును, ఈవెన్ స్పీడ్ బ్రేకర్ ఎక్కి దిగినా కూడా పెయిన్ ఉంటుంది. Yeah. కార్లో కూర్చొని డ్రైవింగ్ చేస్తూ. ట్రూ అది కాకుండా మూడ్ వేరియేషన్స్, సో మెనీ మూడ్ వేరియేషన్స్ అసలు దే బికమ్ ఆల్ ఆఫ్ ఎ సడన్, అంటే ఆ పీరియడ్ టైం అదే వచ్చే ముందు ఆర్ ఆ చాలా ఎమోషనల్ గా ఉంటారు. ఎమోషనల్ గా ఉంటారు. అప్పటిదాకా హ్యాపీగా నవ్వుకుంటున్న వైఫ్ ఆర్ మదర్ షీ విల్ బికమ్ చిరాకు వచ్చేస్తుంది, ఏంటి అని విసుగు రావటం కానీ, పాపం పని చేయలేకపోవటము, నాట్ డ్యూ టు ఫిజికల్ ఇష్యూ, అగైన్ ఇట్ ఈస్ మెంటల్ అగైన్. కరెక్ట్. సో ఆల్ దిస్ కొన్ని సందర్భాలలోనైతే దే విల్ గో ఇన్ టు లాట్ ఆఫ్ డిప్రెషన్కి వెళ్ళి ఏడవటము. ఒక పేషెంట్ వచ్చేది, ఎవ్రీ ప్రీమెన్స్ట్రల్ ఫేజ్ లో షీ యూస్ టు ఫైట్ విత్ హర్ హస్బెండ్ అంట. ఆయన తీసుకొచ్చాడు అనమాట నా దగ్గరికి. తీసుకొచ్చి, మేడం అసలు చాలా అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తుంది, ఐ డోంట్ నో వాట్ టు డూ అంటే వీ హ్యాడ్ టు టేక్ ఎ సైకియాట్రిస్ట్ హెల్ప్. ఈవెన్ షీ నోస్ పాపము. షీ వాస్ సేయింగ్ ఐఎమ్ హెల్ప్లెస్ మేడం, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు, ఆ టైంలో అట్లా అయిపోతున్నాను నేను. అంటే ఇప్పుడు ఇది మీరు సైకలాజికల్ గా తీసుకుంటారు దీన్ని, లేదంటే నో ఇట్ ఈస్ సైకలాజికల్. సీరియస్లీ కొద్ది సైకలాజికల్ ఇంటర్నల్ గా ఉన్న హార్మోన్స్ వల్ల వీ డూ గివ్ హార్మోనల్ సపోర్ట్, ఓకే, బట్ సైకియాట్రిక్ కూడా కొద్దిగా సైకలాజికల్, ఇట్ ఈస్ నాట్ సైకియాట్రిక్ యాక్చువల్లీ. సైకలాజికల్ కూడా లిటిల్ హెల్ప్ we will give, but it's not a psychiatric illness, it is due to hormonal variation only. Right. ఏదో ఆ అమ్మాయి అంత ఇదిగా షీ ఆల్సో ఫెల్ట్ కాబట్టి వెళ్ళింది. ఇట్లా కొన్ని సిమ్టమ్స్ తోని మైల్డర్ ఆర్ మోడరేట్ సిమ్టమ్స్ తోని వచ్చినప్పుడు చెప్తే ఈవెన్ ఎడ్యుకేటెడ్ గర్ల్స్ విల్ నాట్ యాక్సెప్ట్ చేయరు. నో దే విల్ నాట్ యాక్సెప్ట్, దే విల్ నాట్ గో. కరెక్ట్. మీరే చేయండి, చేస్తే we don't want to go to the psychologist అంటారు. I think that they should not do. We should be open. ఇప్పుడు అంతా ఓపెన్ సొసైటీ, you're understanding so much science and things కదా. కరెక్ట్. So I think they should not shy off from going to a psychologist and taking help. విమెన్ లో వచ్చే వైట్ డిశ్చార్జ్ ని Yeah. మనం దేన్ని సీరియస్ గా తీసుకోవాలి, ఎలాంటి సిచ్యువేషన్ అప్పుడు సీరియస్ గా తీసుకోవాలి? వెరీ నైస్ క్వశ్చన్ అండి. ఎందుకంటే యంగ్ గర్ల్స్ నుంచి ఈవెన్ ఒక ఇదంతా ఎక్స్పీరియన్స్ అయినాక 45, 50, 60 ఇయర్స్ అప్పుడు కూడా దే కీప్ ఆన్ థింకింగ్ వైట్ డిశ్చార్జ్ అవుతుంది, ఇట్ ఈస్ అబ్నార్మల్ అనుకుని ఎంతమందో పరిగెత్తుకొస్తారు. ఆ వచ్చే ముందు దే అండర్గో లాట్ ఆఫ్ ఎమోషనల్ టర్మాయిల్. ఇదేంటి నాకు మళ్ళీ వైట్ డిశ్చార్జ్ స్టార్ట్ అయింది. ఈవెన్ ఆఫ్టర్ హిస్టెక్టమీ కూడా కొద్దిగా వైట్ డిశ్చార్జ్ ఉండొచ్చు. వైట్ డిశ్చార్జ్ అనేది ఫిజియోలాజికల్ అండ్ పాథలాజికల్. సో ఫిజియోలాజికల్ అంటే మనకి నార్మల్గా ఐస్, నోజ్ ఉంది, ఇప్పుడు నోట్లో కూడా మాయిశ్చర్ ఉంది కదా, ఇట్ ఈస్ మాయిస్ట్. అది లేకపోతే ముక్కు మండుతుంది, లేకపోతే కళ్ళు మండిపోతాయి. సేమ్ అట్లానే వెజైనాలో కూడా గ్లాండ్స్ ఉంటాయి, వెజైనల్ గ్లాండ్స్, సర్వైకల్ గ్లాండ్స్, లోపల పైన యూటరస్ నుంచి సెక్రిషన్స్ వస్తాయి టు కీప్ దట్ ఏరియా మాయిస్ట్. రైట్. ఇప్పటిదాకా చెప్పాను అసిడిక్ ఎన్విరాన్మెంట్ ఇట్ ప్రొవైడ్స్ టు ప్రివెంట్స్ ఇన్ఫెక్షన్స్. డ్రై ఉండటం వల్ల డ్రైనెస్ వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది. రెండు డ్రై సర్ఫేసెస్ రుద్దుకుంటే ఎట్లా ఇరిటేషన్ వస్తుంది, అది దర్ మోర్ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఇట్ కెన్ కాజ్ సెక్షువల్ డిస్పెరోనియా అంటాము, అంటే పెయిన్. రైట్. పెయిన్, దే విల్ నాట్ అలౌ పెనిట్రేషన్ ఆర్ దే కెనాట్ ఎంజాయ్ ఇదంతా. సో మాయిశ్చర్ అనేది అవసరం. దట్ లుకోరియా వి కాల్ ఇట్ యాజ్, ఇట్ ఈస్ అ ఫిజియోలాజికల్ లుకోరియా. సో వెన్ డూ యూ కాల్ ఇట్ యాజ్ అబ్నార్మల్? అండ్ ఈ లుకోరియా వైట్ డిశ్చార్జ్ వేరీస్ అగైన్ అకార్డింగ్ టు ద హార్మోనల్ ప్యాటర్న్ అండ్ మెన్స్ట్రల్ సైకిల్ అండి. మనకి ఓవులేషన్ వచ్చినా కొద్ది మిడ్ సైకిల్ పీరియడ్కి మధ్యన 14th, 15th డే ఉంటుంది కదా, ఎగ్ రిలీజ్ అయ్యేటప్పుడు ద వైట్ డిశ్చార్జ్ బికమ్స్ థిన్, వాటరీ. మనకి కొబ్బరి, నాట్ ఈవెన్ కొబ్బరి నీళ్ళు, క్లియర్ ఉంటుంది. అది ఎందుకు అంటే ఇట్స్ అ గాడ్ గివెన్ ఆర్ నేచర్స్ గిఫ్ట్. దట్ ఈస్ ద ఎగ్ రిలీజ్ టైమ్ ఫర్ పీపుల్ హూ వాంట్ టు కన్సీవ్. ఆ టైంలో స్పర్మ్ ఈజీగా పైకి వెళ్ళటానికి, థిక్గా ఉంటే స్పర్మ్ వెళ్ళదు. సో యూట్రస్ వజైనా నుంచి పైకి వెళ్ళి ఆ ట్యూబ్లో ఎగ్ని కలవటానికి ఇట్ విల్ ఫెసిలిటేట్ అనమాట. రైట్. సో ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఫిజియోలాజికల్ అండ్ ఇట్ ఈస్ వెరీ నార్మల్. వెన్ ఇట్ ఈస్ అబ్నార్మల్ అంటే వెన్ దిస్ వాటరీ డిశ్చార్జ్ బికమ్స్ థిక్, మ్యూకాయిడ్ అంటాము, ఎల్లోగా ఉంటుంది ఆర్ గ్రీన్గా ఉంటుంది. జనరలీ ఇట్ ఈస్ ఓడర్లెస్. ఎప్పుడైతే స్మెల్ వస్తుంది, ఫాల్ స్మెల్లింగ్ ఉంటుంది, లేదా ఫిషీ ఓడర్ అంటాము, ఇట్లాంటివి. ఇన్ఫెక్షన్ ఉన్నట్టు, అప్పుడు ఇన్ఫెక్షన్ ఉన్నట్టు. వెన్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ వెజైనల్ ఇచ్చింగ్, బర్నింగ్. సో కలర్ చేంజ్ అయినప్పుడు, స్మెల్ వచ్చినప్పుడు, వెజైనల్ బర్నింగ్, ఇచ్చింగ్ ఉన్నప్పుడు, దెన్ యూ హ్యావ్ టు థింక్ దట్ ఇట్ ఈస్ అన్ ఇన్ఫెక్షన్ అండ్ కన్సల్ట్ యువర్ డాక్టర్. అదర్వైజ్ వైట్ డిశ్చార్జ్ చాలా మంది యంగ్ గర్ల్స్ భయపడిపోతూ వస్తారు, అది ఎవరికి చెప్పుకోలేరు కూడా వాళ్ళు. సో నథింగ్ టు వరీ, ఇట్ ఈస్ అ ఫేవరబుల్ మెకానిజం విచ్ గాడ్ హ్యాస్ గివెన్, nature has given us. Right. When it is mixed with blood also, that can be sometimes, and again it can be due to infection also, but
కొద్దిగా ఆ 35-40 దాటినాక ఇట్ క్యాన్ సజెస్ట్ సర్వైకల్ చేంజెస్ ప్రీ క్యాన్సరస్ లాగా కూడా.